హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విక్కీ. ఈరోజు మనమైతే పంచదార్ల గ్రామంలో అయితే ఉన్నాం. ఇది రంబలి మండలంలోనే వస్తుంది ఈ గ్రామం అయితే. అలాగే మనం పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, ఆలయంకి అయితే వెళ్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మేము అచ్యుతాపురం నుండి ఒక 5 km ఉంటుంది. ఇంకా మనకి యలమంచిలి నుండి కూడా ఒక 6-7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే అనకాపల్లి నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది. అనకాపల్లి నుండి అచ్యుతాపురం వచ్చి అక్కడ నుండి రైట్ తీసుకోవాలి. అచ్యుతాపురం జంక్షన్ నుండి రైట్ తీసుకొని ఒక 5 to 6 km వెళ్తే అక్కడైతే మనకి రంబలి ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత పంచదార్ల అయితే వస్తుంది. ఓకేనా? అక్కడ పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. పంచదార్ల పేరు, ఊరు పేరు ఎలా పడిందంటే, అక్కడ కొండల లోపటి నుండి మంచి నీరు అనమాట, తీపుకుంటాయి అలా అనేసి అంటారు. నేను కూడా తాగిన వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. పంచదార్ల అంటే ఆ రూటు వాటర్ వచ్చి 5 ముఖాల్లోనైతే అది డివైడ్ అయ్యి 5 దగ్గర నుండి దారులు అయితే కిందకు పడుతూనే ఉంటాయి. 365 into 365 రోజులు మొత్తం పడుతూనే ఉంటాయి వాటర్ అయితే. ఓకేనా? అలాగే మనమైతే అది నేను చూశాను కాబట్టి మీకు కూడా చూపిస్తానని అక్కడైతే మ్యాక్సిమం నేను ట్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఈ ఊరు కోసం చెప్పుకుంటే ఊరు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాటర్ అయితే చూశారు కదా, వాటర్ తీసుకొస్తున్నారు. అందరు కూడా బిందులు ఆ వాటర్తో తాగితే మనకి ఎలాంటి డిజీజ్ కూడా రావు అని ఊరు వాళ్ళందరూ నమ్మకం అనమాట. అలాగే ఈ గుడి కూడా మీకు చూపిస్తాను. ఈ గుడి ఎప్పుడు, ఎలా, ఎవరు, అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఎలా ప్రతిష్ఠించారు, ఎవరు కట్టించారు, మళ్ళీ రినోవేట్ ఎప్పుడైందో అదంతా కూడా మీకు చెప్తాను. అలాగే మనమైతే జనాలకి కొంతమందికి అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళేటప్పుడు మనకి రూట్ అయితే కరెక్ట్గా తెలియలేదు. అందుకే మనం అడిగి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక అమ్మ వాటర్ అయితే తీసుకొస్తుంటే వాళ్ళతోనైతే మనం మాట్లాడి ఎక్కడ అనేసి అడిగితే ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నది. కానీ మనం చూసుకుంటే ఎదురుగా మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనమైతే పార్క్ చేయిస్తాం. బండి పార్క్ చేసిన తర్వాత దర్శనం కోసం అయితే ఒక పూజ కోసం ఒక మన కొబ్బరికాయ, అగరొత్తులు, అలాగే మనకి చాలా రకాల వస్తువులు అయితే అక్కడ తీసుకున్నాం. సామాన్లు దేవుడికి మరి అర్పించుకోవాలి కదా, ఎందుకంటే ఇంత దూరం నుండి వెళ్తున్నాం. అలాగే మన అభిషేకం అన్నీ కూడా చేయించుకోవాలి. దాంట్లో శివాలయం కాబట్టి పురాతన శివాలయం, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ప్రాంగణం చూసుకుంటే చాలా పెద్ద ప్రాంగణం, చాలా కార్లు అయితే మనకి అసలు పార్కింగ్ కోసం ఏ ప్రాబ్లము ఉండదు. పార్కింగ్ ఫ్రీ. ఓకేనా? అంత కూడా మీదన ఫ్రీ. మనం ఓన్లీ కొబ్బరికాయ, అగరొత్తులు తీసుకుని వెళ్తే చాలు. ఓకేనా? ఇది చూసారు కదా మొత్తం ఏరియా మొత్తం. అలాగే మనకి పైనుండి అంటే అలాగా గూగుల్లో సెర్చ్ కొడితే అలాగైతే నాకు చెప్పింది ఏంటంటే ఈ కొండ పాము ఆకారంలో ఉంటుందని. అలాగే ఫల్గని అనేసి ఈ కొండకు పేరు పెట్టారనమాట. అలాగే మనం బయట చూసుకుంటే ప్రసాదం రూపంలో ఇక్కడ మనకి ప్రసాదం రూపంలో ఖర్జూరం, మళ్ళీ శనగ పలుకులు అవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇక్కడ పాల ప్యాకెట్, కొబ్బరికాయ, ఇంకా అగరొత్తులు అన్నీ కలిపి 40 రూపీస్ అన్నారు. పాల ప్యాకెట్ తీసేస్తే మనకి 50 రూపీస్ అన్నారు. పాల ప్యాకెట్ తీసేస్తే మనకి 40 రూపాయలు అన్నారు. కానీ పాల ప్యాకెటే మనకు మెయిన్ కాబట్టి అక్కడ మనమైతే తీసుకొని పైకైతే ఇక స్టార్ట్ అవుతున్నాం. అలాగే మనం అక్కడ చూసుకుంటే ఒక టిఫిన్ షాప్ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ పూరి, దోశలు అన్నీ కూడా అంటే దొరుకుతాయి అన్నమాట. మనకి ఇంకెక్కడ ఆ ఏరియాలో
ఆ గుడి దరిదాపుల్లో ఇంకే హోటల్ కూడా ఉండదు. రోడ్డు మీద ఒక హాఫ్ కేఎం ఉంటుంది మెయిన్ రోడ్డు. అక్కడికి వెళ్ళిపోతే మనకైతే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సంపంగి పూలు చాలా వాసన ఉంటాయి. మనకి 10 రూపాయలకి 4 అనమాట. మా ఆవిడైతే తీసుకున్నారు పెట్టుకోవడానికి. ఓకేనా, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాను. ఈరోజు మనమైతే పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి గుడికైతే వచ్చాం. అచ్యుతపురం నుండి ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. హబా కిందనైతే బండి పెట్టేసాం, మెట్లు ఎక్కేసి వచ్చాము. బ్యాక్ సైడ్ చూస్తాం కదా, చాలా పురాతనమైనది. మొత్తం హిస్టరీ కూడా మీకు చెప్తాను, చూస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే చూసుకుంటే మహా అయితే మెట్లు ఒక 60-70 మెట్లు ఉంటాయి. అలాగేనా అక్కడ పైకి వచ్చినప్పుడు రైట్ సైడు సుబ్రహ్మణ్యం స్వామి గుడి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎంట్రన్స్లో ఇక్కడ చాలా వరకు పనులు అయితే జరుగుతున్నాయి, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొండకి కొంచెం భాగం కట్ చేసి అక్కడైతే ఏదో ఫెన్సింగ్ ఏదో కడతారనమాట. ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఈ పిల్లర్స్ ఒకప్పుడు ఈ స్వామివారికి కళ్యాణం అక్కడే జరిగేది అనమాట. ఇంకా పండగల కోసం చూసుకుంటే మనం కార్తీక మాసం, ఫాల్గుని శుద్ధ పౌర్ణమి, ఇంకా మహాశివరాత్రి, అలాగే మెయిన్ పండుగలు అన్నమాట ఈ 3. అలాగే మనకి నార్మల్గా రద్దీగా ఉన్న రోజులు ఉగాది, దీపావళి, దసరా, ఓకేనా, విజయదశమి, అవన్నీ కూడా పండుగలకైతే జనాలు చాలా వరకు వస్తారనమాట. అలాగే ఈ గుడి స్టైల్ అంటే చూసుకుంటే, కట్టిన స్టైల్ చూసుకుంటే మనకి ద్రావిడియన్ ఇంకా నాగర స్టైల్ 2 మిక్స్ అనమాట. అలాగే ఈ గుడి 9వ శతాబ్దము అంటారు. ఇంకా 14వ శతాబ్దంలో దీనికి రినోవేట్ చేశారు మన చోళ రాజులు, ఇంకా విజయనగర రాజులు అనేసి. ఓకేనా. అలాగే ఈ శివలింగం లోపటైతే గర్భగుడిలో అసలు కెమెరా అలౌ లేదు. ఓకేనా, కెమెరా అలౌ లేదు, బయట మొత్తం తీసుకోవచ్చు. బయట కూడా వద్దు అన్నారు, కానీ మనం మరి నేను చూశాను కాబట్టి అందరికీ చూపించాలి కాబట్టి, మీకు కూడా చూపించాలి కాబట్టి ఇదంతా అయితే షూట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే రినోవేట్ పనులు అయితే ఇంక జరుగుతున్నాయి, ఎందుకంటే పురాతన గుడి కాబట్టి చాలా వరకు. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఇవన్నీ రినోవేట్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట. అలాగే అక్కడ మన లాస్ట్లో చూసుకుంటే ఎంట్రన్స్లో అక్కడ రైట్ సైడ్లో పెద్ద బోర్ అయితే వేయించింది అనమాట. ఓకేనా. అలాగే చుట్టూరు చూసుకుంటే అంటే పంచదారులకి కోటిలింగం గుడి కూడా అంటారు, అలాగే ధర్మలింగేశ్వర ఆలయం కూడా అంటారు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఇదంతా మొత్తం వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు అయితే చేయడం జరిగింది. అలాగే మనకి ధర్మలింగేశ్వర ఆ లింగం పేరు ఎలా పడింది అంటే యమధర్మరాజు ఇక్కడ ఆ శివలింగంకి ప్రతిష్ఠించారు అనేసి అంటారు అనమాట. ఆ శివలింగం చుట్టూరు చూసుకుంటే 12 లైన్స్ ఉంటాయి. ఆ 12 లైన్స్లో మనకి దాదాపు 85 లింగాలు అయితే చిన్న చిన్నవి అక్కడ చెక్కబడి ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసి నేనైతే దీంట్లో పెడతాను, మన థంబ్నెయిల్లో పెడతాను. అది మీరు ఖచ్చితంగా చూసే మీరు క్లిక్ చేస్తారు. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే చూసారు కదా, రాయి మీద రాయి, అక్కడ కూడా మనకి సిమెంట్ అంటే ఏది కూడా క్లే పదార్థం అంటే అంటు పదార్థం ఎక్కడ కూడా వీళ్ళు వాడలేదన్నమాట. సింగిల్ రాయి మీద రాయి పెట్టి అలాగా అంత గట్టిగా అనమాట. అది అటాచ్మెంట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి.
ఆ కాలం ఆర్కిటెక్చర్ చాలా హెవీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుండి మనం కిందకు చూస్తే మనకి అక్కడ పంచదారల మీకు లాస్ట్లో చూపిస్తాను కూడా. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో ఒక గుడి ఉంది. అంటే గుడి లోపల అసలు కెమెరా అలౌ చేయలేదు వాళ్ళు కూడా, అందుకే నేను బయట మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను. ఈ పిల్లర్స్ అన్నీ కూడా చూడండి అంత చక్కగా ఉన్నాయో. అన్ని వందల సంవత్సరాలు అయిపోయినా పిల్లర్స్ అయితే చక్కగా చాలా బాగున్నాయి. ఇంకా దీనికి రినోవేట్ చేసి ఇంకా ఇప్పుడు మన గవర్నమెంట్ ఒకవేళ పట్టించి దీనికి సిమెంట్తో కాకపోయినా కొంచెం అట్లకి సపోర్ట్ ఇచ్చేస్తే ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అయితే ఈ గుడి మన కోసం అలాగే ఉంటుంది. మనం వెళ్ళేసి ఆ ధర్మలింగేశ్వర స్వామికి ఆ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఎగ్జిట్ అనమాట, అటువైపు నుండి ఎంట్రన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో రాశారు. ఓకేనా. మనకైతే తెలుగు చదవడం రాదు. మీరు ఒక్కసారి కొంచెం చూసి పాజ్ చేసి మీరైతే చదివేసి అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ పంతులు గారు చెప్తున్నారు, మీరు కూడా వినండి. లోపల మరి షూట్ చేయడానికి ఎవరన్నా ఇక్కడ తీసుకొచ్చా? అంటే ఎన్నో శతాబ్దంలో కట్టించారు బాబురావు. అంటే మనకి భీముడు బకాసుని చంపారు కదా, తమ్ముడికి దోషం వస్తుందని చెప్పి ధర్మరాజు కృష్ణ, అందుకు ధర్మలింగేశ్వరుడు. తర్వాత 13వ శతాబ్దంలో చోళ చక్రవర్తులు మళ్ళీ ఎలమంది చోళకులు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు అన్నమాట. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు అర్చకులు? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ పుట్టింది పెరిగిందంత ఇక్కడే. పేరు రవిశర్మ. ఫ్రెండ్స్, ఈ అర్చకులతో మాట్లాడాం కదా ఇప్పుడు. ఈయన కూడా అన్నారు, అంటే మీరు అంటే ఇక్కడ వరకు కూడా ఎవరికి మేము కెమెరాస్లో అలౌ చేయము, కానీ మీరు చూస్తే యూట్యూబ్ అంటున్నారు కాబట్టి మీకైతే చెప్పడానికి నేను రెడీ. అలాగే చెప్పారనమాట. అలాగే మనకి ఎక్కడుండో పర్మిషన్ తీసుకోమంటున్నారు. ఒక లోపట ఒకళ్ళు తీయాలి అంటే తీయడానికి ఎవరు మ్యాక్సిమము, కానీ పర్మిషన్ అయితే మీకు అక్కడికి వెళ్తే దొరకవచ్చు అనేసి అన్నారు. కానీ మనం అంత దూరం అయితే వెళ్ళలేము. ఇప్పుడు చూసారు కదా, అది శాసనం అనమాట. అప్పుడు రాసిన స్తంభం మీద శాసనం. అలాగే మనకి అవుటర్ అంటే ఎగ్జిట్ గేటు, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటేనమాట. అయితే ఎగ్జిట్ గేట్కి మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. పదండి. ఇప్పుడైతే లోపల మేమైతే ఎలాగ ఆ కెమెరా ఆన్ చేసాం అలాగే చేయి పెట్టారనమాట. అసలు తీయకండి, ఏమీ తీయకండి ఇక్కడ ప్లీజ్ అనేసి. మరి వాళ్ళ మాట అయితే కొట్టలేం కదా. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం లోపల అయితే మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మన నందీశ్వరుడు ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఆ పిల్లర్స్ కూడా మీరు చూడండి, ఆ కింద మొత్తం రాళ్ళు చూడండి, అప్పుడు రాలేనమాట అవన్నీ. అంటే చాలా వరకు ఇది అలాగ ఉండిపోయిందనమాట. మళ్ళీ 14వ శతాబ్దంలో మన చోళ రాజులు, విజయనగరం రాజులు మళ్ళీ పట్టించి ఇదంతా అయితే మళ్ళీ క్లినిక్ చేయించారు. మళ్ళీ దాని తర్వాత మొత్తం ఎవరు వెళ్ళక అలాగా పాడుపడిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఎవరో ఒక మహానుభావుడు రాజు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అలాగే ఇక్కడ బొట్టు, చంద్రం ఉంది, కుంకుమ ఉంది, ఇంకా మనకు విభూది కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుండి నేనైతే ట్రై చేస్తున్నాను చూపించడానికి, కానీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి కొంచెం అయితే మనం వెనకాడాం. లేకపోతే మనం చాలా దగ్గర లోపలికి వెళ్ళి తీయడం అయితే జరిగింది వద్దనినే. పైన చూసుకుంటే మనకి ఇక్కడ చూసారు కదా, అక్కడ మన శ్రీచక్రం లాంటిది ఒక చక్రం లాగా చేసి ఉన్నారు. అలాగే నేను ట్రై చేశాను లోపలికి వెళ్ళడానికి, కానీ మనకి ఏంటంటే అది ధైర్యం సాలలేదనమాట అక్కడ నిలబడి మళ్ళీ షూట్ చేయాలని. అందుకే కట్ చేసి నేనైతే మళ్ళీ బయటకు వచ్చేసాను. బయట ఇది సినిక్ అంటే ఆ కొండ దగ్గర ఎంత అందంగా ఉందో ఈ గుడి అనమాట. సినిక్ ప్లేస్ అనమాట మొత్తం. అంటే ఎలా ఫోటో తీసినా చాలా అందంగా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఒక శాసనం ఉంది చూడండి. ఎగ్జిట్ గేట్లో మనం అక్కడ ఎంట్రన్స్లో నిలబడి చూసుకుంటే మనకైతే ఇలాగా ధ్వజస్తంభం, అక్కడ గుడి, పక్కన కొండ అంత మొత్తం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే అటువైపు చూసుకుంటే మనకి ఒక గుడి ఉందన్నమాట. ఇటువైపు చూసుకుంటే మోటారు, చెప్పాను కదా ఇందాక బోర్ వేయించారని. అలాగే ఇక్కడ శాసనం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనండి.
ఫ్రెండ్స్, గుడి అంతా అయితే మనం షూట్ చేసుకున్నాం, కానీ మెయిన్ గర్భగుడి అక్కడైతే మొబైల్ కెమెరా అలౌ లేదు. ఓకేనా. ఇప్పుడైతే మనం పంచదారులు అంటారు కదా, కింద 5 దారులు ఉంటాయి అన్నమాట. మన కొండల లోపల నుండి అయితే వస్తాయి 5 దారులు. అదైతే మీకు చూపిస్తాను, పదండి. అలాగే మనమైతే ఇప్పుడు కొండ కిందకైతే దిగిపోతున్నాం. ఓకేనా. ఇప్పుడైతే మీకు పంచదారుల అంటే ఎలా ఆ వాటర్ ఫ్లో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కిందన మాధవ స్వామి గుడి అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మాధవ స్వామి గుడి అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోయిందనమాట. తాళాలు వేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఆ పైకి వెళ్ళారో ఇంటికి వెళ్ళారో తెలీదు. కానీ ఇప్పుడు మీకు నేను కిందకి వెళ్ళి పంచదారుల ఎలాగ ఇంకా ఆ రూటు ఎలాగ వస్తుందో వాటర్ బయటికి అదైతే మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జనాలు అక్కడే స్నానం చేసి అక్కడే షాంపూ కాగితాలు సబ్బు కాగితాలు ఆ నీరుకైతే మొత్తం ఇచ్చేస్తున్నారు అనమాట. దారి అయితే లోపల నుండి ప్యూర్గానే వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఆ సబ్బు నీరు ఇప్పుడు చూడండి ఎలా చెత్త చెదారం. అంటే షాంపూ చేసుకున్న తర్వాత ఆ షాంపూ కూడా అంటే బయటికి తీసుకెళ్ళి పారిరు. బయట డస్ట్బిన్స్ ఉంటాయి, అవి యూజ్ చేయరు, ఆ లోపటే పాడేస్తున్నారు. చూసారు కదా మొత్తం ఎలాగుందో చెత్తగా లోపల. అంటే పంచదారలో అంత పవిత్రమైన ప్లేస్కి కూడా మనం వెళ్ళి అక్కడ నాశనం చేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరు కూడా వెళ్తే సబ్బు కాగితాలు ప్లస్ మనకి స్నానం చేయండి, సబ్బు రాసుకోండి, అన్నీ చేసుకోండి. కానీ ఆ ప్లాస్టిక్ మాత్రం అక్కడ వేయకుండా బయటికి తీసుకొచ్చి డస్ట్బిన్స్ యూజ్ చేయండి అనేసి నేను చెప్తున్నాను. అంతేకాని ఇంకా వ్యతిరేకం ఏమీ కాదు. అక్కడ స్నానాలు చేయొద్దు అనడం లేదు, చేయండి కానీ పద్ధతిగా. ఓకేనా. అలాగే మనం ఇక్కడ వాటర్ ఫ్లో చూసుకుంటే అక్కడ సింగిల్ వాటర్ ఫ్లో వస్తుంది కొండ లోపల నుండి. కానీ ఇక్కడ మనకి 5 వేస్లోనే డివైడ్ చేశారు. చూసారు కదా, 1 2 ఇంకా 3 అది 4 అటు సైడ్ 5 ఆ 3 అయితే బంద్ అయిపోయి ఇప్పుడు మనకి మెయిన్ ఒక దారి ఉంది. ఇదొక ధార, ఇదొక ధార, ఇదే మెయిన్ ధార అండి. పైనుండి పడుతుంది, ఆ లోతుగా ఉంటుంది కొంచెం. అక్కడ నిలబడి అక్కడైతే మనం స్నానం చేసుకోవాలి. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి పక్కన మాధవ స్వామి గుడి ఉంది, ఇదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం చేసుకుని పైకి అయితే వెళ్ళాలి, స్నానం అని చేసుకొని. కానీ మనం ఆల్రెడీ స్నానం చేసి బయటకు వచ్చాం కాబట్టి మనమైతే కాళ్ళు చేతులు కడుక్కొని పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది మొక్కుంటారు కదా, జుత్తు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని. అదంతా అయితే ఇక్కడ ప్రక్రియలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా చాలా వరకు వీళ్ళు మెయింటెనెన్స్లో అంటే చేయడం లేదేమో, అంత దీనిగా ఉంది. అదే మనకి నీట్ అండ్ క్లీన్ ఉంటే 5 దారుల నుండి కూడా మనకైతే వాటర్ వస్తుందన్నమాట. ఆ వేజ్ కొన్ని మూసుకుపోయాయి, అంటే కొన్ని ఆకుల వల్ల. అలాగే చాలా వరకు చూసుకుంటే చెత్త చెదారం ఉంది, దానివల్ల అయితే ఆ ఏరియా మొత్తం మూసుకుపోయింది. 2 దారులే పడుతున్నాయి. ఓకేనా. ఈ 5 దారులు డివైడ్ అయ్యి 3 ఆగిపోయి 2 అయితే పడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చి మన కారు అని పెట్టాం కదా, బండి అక్కడ పెట్టాం కదా, అక్కడికైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనం నెక్స్ట్ మన వ్లాగ్ అనేది తుని. ఓకేనా ఫ్రెండ్స్. తలుపులమ్మ లోవ కూడా మీకు చాలా వరకు మంచిగా షూట్ అయితే చేశాను, చాలా వరకు అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం కొండ ఆ పైన అయితే అమ్మవారు లేరు, ఆ పైన రినోవేషన్ పని అయితే జరుగుతుంది. అమ్మవారికి కొంచెం డౌన్కి దింపారనమాట. ఇంకా ముందైతే రోడ్ ఉండేది కాదు, మెట్ల ద్వారానే పై వరకు వెళ్ళాలి. ఇప్పుడైతే రోడ్డు మార్గం కూడా మొత్తం నేను షూట్ చేశాను. ఓకేనా. అక్కడ పార్కింగ్ అక్కడ ఏవేవి ఎలా ఉన్నాయో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ ఈ గుడి చూశారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ నుండి అయితే నేను మళ్ళీ బయలుదేరి రోడ్ వైపు వెళ్తున్నాను. ఒక మహా అయితే 1/2 km ఉంటుంది మెయిన్ రోడ్ నుండి. ఓకేనా ఫ్రెండ్స్.
చూస్తూనండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే మీ విక్కీ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తేగలడు. ఓకేనా? ఇప్పుడైతే ఆంధ్ర ఈ స్టేట్లో అయితే ఇప్పుడు వరకు నేను వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాను. అంటే నేను వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించాలని నా అయితే ఒక ఎయిమ్ అనమాట. ఓకేనా? ఇంకా మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేను వేరే స్టేట్స్ కూడా వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. ఓకేనా? చాలా మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, దర్గాస్ ఉన్నాయి. ఓకేనా? చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించాలని ఉంది. కానీ నాకు కరెక్ట్గా మీరు సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోతాను. మీరు సపోర్ట్ మంచిగా చేస్తే నేనైతే వెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.